Hi, hello, good afternoon and welcome to Southern International Hotel Management Academy సమర్పించు Chef Special. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఫేమస్ అండ్ డాన్సింగ్ లో మైకేల్ జాక్సన్ ఫేమస్ అండ్ మ్యూజిక్ లో ఏఆర్ రెహమాన్ ఫేమస్. మరి మన షెఫ్ స్పెషల్ లో మన షెఫ్ చూపించే రుచులన్నీ ఫేమస్. మరి అలాంటి ఒక ఫేమస్ రుచిని మరోసారి మన అందరికీ పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన స్పెషల్ షెఫ్ మధు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో మధు గారు, ఏంటి అంత సీరియస్ గా వస్తున్నారు? సీరియస్ ఏం లేదండి, కొంచెం మంచి రెసిపీలు సెర్చ్ చేసి 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 కొంచెం సీరియస్నెస్ ఎక్కువ అయిపోయింది. సీరియస్నెస్ కాదు, టైర్డ్నెస్ అయిపోయింది. టైర్డ్ అయ్యారా? కానీ ఇక్కడ మన షెఫ్ స్పెషల్ కి వచ్చాము అంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోతాం. హ్యాపీగా మనం ఎప్పుడు సీరియస్ గా వంటలు చేయం కదా, ఆడుతూ పాడుతూ. వన్స్ నేను సెట్ లోకి వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది. అంతే కదా. సో చెప్పండి అయితే ఈ రోజు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు కూడా చాలా హెల్దీ రెసిపీ. ఈ రోజు పంజాబీలో పిండి చోలే అని చాలా ఇష్టం, చాలా ఫేమస్ అండి. పిండి చోలే. పిండి చోలే. ఎస్. ఓకే ఫైన్. సో పిండి చోలే గురించి తెలుసుకుందాము. కాకపోతే పిండి చోలేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. పిండి చోలేకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చోలే మసాలా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పొడి, బటర్, ఉప్పు, కారం, పసుపు, నూనె. పిండి చోలేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, రిఫైండ్ ఆయిల్ వేసుకుందాం అండి. కొంచెం రిఫైండ్ ఆయిల్ ప్లస్ బటర్ కూడా యాడ్ చేస్తాం ఇందులో. అట్లానే చిన్న పీస్ బటర్ వేసుకుందాం. పిండి చోలే పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఏంటి పిండి చోలే? పిండి చోలే అంటే మన కాబూలీ చెన్న అండి. కాబూలీ చెన్న, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హెల్త్ కాన్షియస్. ఎస్. సో ఈ పిండి చోలే మన పంజాబ్ లో చాలా ఫేమస్ అనమాట. ఈవెన్ మన ఆంధ్రాలో గానీ ఇంకా ఎక్కడైనా మన లోకల్ మన ట్రెడిషనల్ గా మనకి ఏదైతే మన కథా కార్యాలకి లేదంటే పూజలకి అన్నిటికీ పెడతామో అక్కడ పిండి చోలే వితౌట్ ఏదైనా ఫంక్షన్ పిండి చోలే లేని అక్కడ ఫంక్షన్ ఉండదు అనమాట. ఓకే, పంజాబ్ లో పిండి చోలే అంటే కాబూలీ చనా లేని అసలు ఏ ఫంక్షన్ ఉండదంటండి. సో అందరూ చేస్తారు. ఇప్పుడు చెన్న మసాలా చేస్తారు, చోలే బటర్ మసాలా చేస్తారు, అదే రేషు. కాకపోతే దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్ అనమాట. లిటిల్ డిఫరెంట్ అంటే మనం చెప్పుకుంటూ ముందుకు పోతాం కదా, అంత ఒకసారి చెప్పకూడదు. ఒకేసారి చెప్తే కిక్కే ఉంటుంది, కొంచెం కొంచెం చెప్తాము. ఓకే, ఇందులో నేను కొంచెం లైట్ గా లాంగ్ బే లీఫ్ యాడ్ చేసుకుంటాను. ఒక 2 బే లీఫ్స్ యాడ్ చేసుకుంటాను. అట్లానే లాంగ్ ఒక చిన్న చెక్క మన హోల్ గరం మసాలాలో కొంచెం యాడ్ చేసుకుంటాను. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండ్ లవంగం 3 యాడ్ చేసేసుకున్నాము. పిండి చోలే అని అన్నారు కాబట్టి అంటే ఇది ఎలా ఉంటుంది? బేస్ లైక్ గ్రేవీగా ఉంటుందా, డ్రైగా ఉంటుందా? సెమీ డ్రై ఉంటుందండి. సెమీ డ్రై. ఓకే, మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చాట్ బండి దగ్గరికి వెళ్తే మన సమోసా రగడ అంటే రగడ తాలూకా మన వైట్ బటర్ ని ఎట్లా తయారు చేస్తారో అదే మాదిరిగా ఉంటది. కానీ ఇది డిఫరెంట్ అనమాట. తినేటప్పుడు డిఫరెంట్ గా ఉంటది. లైక్ ఫుల్కాస్ తోని గానీ, లేదంటే పూరీస్ తో గానీ, లేదంటే బటోరస్ తో గానీ చాలా బాగుంటది అనమాట. సో మన ఆల్మోస్ట్ మన మసాలాస్ కూడా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ చాప్ చేసుకుని ఆనియన్స్ చేసుకుందాం. సో వరల్డ్ మొత్తం ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ గురించి చాలా సెర్చ్ చేస్తుంది అనమాట. ఏ ఐటమ్ తింటే, ఏ ఫుడ్ తింటే మనకి చాలా హెల్దీగా ఉంటాము. సో అట్లానే నేను సెర్చ్ చేస్తూ ఇలాంటి ఐటమ్స్ ముందుకు తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను అనమాట. సూపర్ అండి. ఎస్, ఎందుకంటే ఇది మనం పరాటా చేసినప్పుడు కానీ, చపాతీ చేసినప్పుడు కానీ, పుల్కా చేసినప్పుడు కానీ ఇంట్లో మనం బేసిక్ ఏం చేస్తామంటే రొటీన్ గా ఈవెన్ ఆలూ కర్రీ తీసుకుంటారు, లేదంటే వేరే కర్రీస్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు మనం పుల్కా చేసుకుని అనేటప్పుడు కానీ అలాంటప్పుడు ఇలా చోలే మసాలా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో పంజాబ్ డిషెస్ అన్నారు కాబట్టి ఇంకా ఏంటి పంజాబ్ లో ఫేమస్? పంజాబ్ లో అంటే నాన్ వెజ్ ఫ్యాన్స్ కంతా బటర్ చికెన్, చికెన్ టిక్కా ఇలాంటివన్నీ చాలా ఫేమస్. ఎక్కువగా చికెన్ తింటారు అక్కడ కంపేర్ టు మటన్, సీ ఫుడ్ కంటే చికెన్ లేదంటే పనీర్. సో ఆఫ్టర్ పనీర్ చోలే. సో కొంచెం చాప్ చేసుకుని టమాటోస్ మధ్య ఉన్నాయి యాడ్ చేసుకుందాం. లైట్ గా సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ పసుపు వేసుకుంటే మనకి చక్క టమాటోలో ఉన్న ఆనియన్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. తొందరగా కుక్
మగ్గిపోవాలి. అట్లనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం టమాటాలు మగ్గడానికి కాస్త టైం పడుతుందా? లైట్గా అండి, ఒక 3 to 4 minutes టైం పడుతుంది. వాటర్ వేయమంటారా లేదా? లేదు, కొంచెం సాల్ట్ వేసాం కదా, లైట్గా దాని మీద వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఆ టమాటాలు మరి ఇంకా మనకు ఆ షేప్ లో ఉండిపోతాయి అనమాట. అంటే లైక్ జ్యూసీగా ఉండదు అనమాట. ఓకే ఓకే, సో టమాటాలు అలానే ఉండిపోతాయి. సో వాటర్ వేయకుండా ఫస్ట్ సాల్ట్ తోనే మగ్గనివ్వాలి. మిగతా 50% ప్రాసెస్ చూడడానికి మేము అందరం సిద్ధమైపోయాం మధు గారు. సో వాట్ నెక్స్ట్? సో ఆల్మోస్ట్ మన టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. లైట్ గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అట్లనే ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. అంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పుల్లుగా, ఇంకా మన తెలుగు వాళ్ళంతా కూడా సో అందుకని చెప్పేసి ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్. అట్లనే చోలే మసాలా, మన చెన్న మసాలా. చోలే మసాలా అంటే మన సూపర్ మార్కెట్ లో చెన్న మసాలా దొరుకుతుంది, అదొక 2 స్పూన్స్. ఎందుకంటే మెయిన్ బేస్ ఇదే. సో అందుకని చెప్పి 2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ స్పైసీగా ఉంటుంది మసాలా అనగానే, మసాలాస్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ స్పైసీనెస్ ఇస్తుంది. లైట్ గా ఘాటుగా ఉంటుంది అనమాట, లైట్ ఘాటు. సో ఇప్పుడు మనం లైట్ గా వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఓకే మధు గారు, మరి ఇందాక చెప్పారు కదా మొత్తం ఒకేసారి చెప్పేస్తే ఎలా, కొంచెం కొంచెం అని. సో ఆ కొంచెం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ కొంచెం ఏంటంటే బేసిక్ గా అందరూ కూడా చిన్న మసాలా చేస్తారు. ఆ కలర్ ఏమొచ్చి మనకి లైక్ గోల్డెన్ కలర్ గానీ ఎల్లో కలర్ గానీ వస్తుంది. సో ఇందులో ఆ సీక్రెట్ ఏంటంటే బ్లాక్ గా ఈ చెన్న ఎలా వచ్చిందంటే, మన ఇంట్లో ఏ టీ పౌడర్ ఉన్నా సరే, టీ పౌడర్ మనం ఏం చేయాలంటే చిన్న క్లాత్ లో, పల్చగా ఉన్న క్లాత్ లో టీ పౌడర్ వేసేసి ఈ చెన్న ఎప్పుడైతే మనం బాయిల్ చేస్తామో ఆ బాయిల్ చేస్తున్న చెన్నాలో మనం టీ పౌడర్ అనేది చిన్నది మూటగా కట్టేసి అందులో బాయిల్ చేసినప్పుడు వేస్తే ఏం చక్క దీన్ని పిండి చోలి అంటారు అనమాట. అంటే లైక్ అలా బాయిల్ చేసిందనే పిండి చోలి అంటారు అనమాట. ఓకే, అంటే చెన్నా బాయిల్ చేసే టైంలో కొంచెం టీ పొడి ఒక క్లాత్ లో వేసుకొని అది ఒక ముడిగా కట్టేసుకొని వాటర్ లో డ్రాప్ చేసేస్తే బాయిల్ అయ్యే చెన్నాని పిండి చెనా అంటాం మనం. నేను ఆల్రెడీ 90% కుక్ చేసుకున్నాను. నానబెట్టామా మనం ఈ చనా? ఇది ముందుగా మన సూపర్ మార్కెట్ డ్రై దొరుకుతాయి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 5-6 అవర్స్ నానబెట్టాలి. 5-6 అవర్స్. ఓకే, సో మనం ఈ నానబెట్టడం అనేది కొంచెం టైం నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ చనాని 5 to 6 అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ మన మసాలా కూడా మంచిగా కుక్ అయింది. ఈ మసాలాలో మనం బాయిల్ చేసిన చెన్న వేసుకుని కాసేపు కుక్ చేసుకుందాం. ఒక 2 to 3 minutes మనం కుక్ చేసుకుంటే చక్కగా మనకి చెన్న మసాలా రెడీ అయిపోతుంది. మధు గారు, సో మనం చనా యాడ్ చేసేసుకున్నాము. సో చనా కంప్లీట్ గా మసాలాకి పట్టేసింది అంటారు? ఎగ్జాక్ట్లీ అయిపోయిందండి. డిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ మన డిష్ రెడీ అయిపోయింది అనమాట. ఓకే, సో డిష్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు డిష్ అవుట్ కూడా సిద్ధం అయిపోతున్నాం. ఓకే, సో యమ్మీగా కనిపిస్తుంది అని తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది అన్నట్టుగా ఉంది కంప్లీట్ గా అపియరెన్స్ అంతా కూడా. సూపర్. కొంచెం అలంకారం చేసుకుందాం. ఓకే, చిన్న మసాలా అనేటప్పటికి ఏమో గుర్తొస్తుంటే లచ్చ ఆనియన్స్ గానీ అట్లాంటి గుర్తొస్తాయి. సో ఏం చక్కగా మన ఆనియన్ రింగ్స్ తో లైట్ గా గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో ఇలా ఈ కాంబినేషన్ లో తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. సో ఆనియన్స్ యూజువల్ గా బాగుంటుంది కాబట్టి ఈ కాంబినేషన్, అండ్ టొమాటోస్ తో కూడా. సో అట్లానే కొంచెం లైట్ గా చాప్ చేసుకున్న కొరియండర్ తో గార్నిష్ చేసుకుందాం. విజయ్ గారు, ఏం చక్క మన పంజాబీ స్పెషల్ పిండి చోలే రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. ఓకే, సో ఫ్రెండ్స్, వేడి పిండి చోలే మన అందరి కోసం సిద్ధం అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు విధానం మరోసారి చూసేద్దాం. పిండి చోలేకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చోలే మసాలా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పొడి, బటర్, ఉప్పు, కారం, పసుపు, నూనె. పిండి చోలే తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్, బటర్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు
కారం, ఆమ్చూర్ పొడి, చోలే మసాలా వేసి కొంచెం నీళ్లు పోసి మరిగించుకుని ఉడికించిన కాబూలీ శనగలు వేసి కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్ రింగ్స్, టమాటా ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పిండి చోలే రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు విధానం చూసేసుకున్నాం కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. అసలు వేడి వేడిగా ఉంది, సూపర్ గా ఉంది. యాక్చువల్ గా వేడి వేడిగా ఏది తిన్నా కూడా బాగుంటుంది. వావ్, మనము ఆమ్చూర్ యాడ్ చేసాం కదా, సో ఆ పులుపు అన్నారు కదా, పులుపు, కారం, యమ్మీ అన్ని చాలా చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ నేను ఎపిసోడ్ బిగినింగ్ లోనే అన్నాను, ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కరు స్పెషల్ అయితే మన షెఫ్ స్పెషల్ లో మన షెఫ్ చూపించే రుచులన్నీ ఫేమస్ అన్నట్టుగానే కరెక్ట్ గా ఆ పదానికి జస్టిఫికేషన్ చేసేసారు. అగైన్ ఈ డిష్, ఫేమస్ డిష్ ని మా అందరికి పరిచయం చేశారు. అసలు మమ్మల్ని ఒక్క రోజు కూడా ఒక ప్లేస్ లో ఉంచరండి. ఒక్కొక్క స్టేట్ కైనా తీసుకెళ్లిపోతారు, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీకి కూడా తీసుకెళ్లిపోతారు, లేదంటే విదిన్ హైదరాబాద్ అలా తిప్పుతూ ఉంటారు. సో పంజాబ్ కి తీసుకొచ్చేసారు. అగైన్ ఆ వండర్ఫుల్ డిష్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన వండర్ఫుల్ రెసిపీని మిస్ అయిపోయామని అస్సలు ఫీల్ అవ్వకండి. ఇమ్మీడియట్ గా youtube.com/ATV Abhiruchi or facebook.com/ATV Abhiruchiకి లాగిన్ అయి ఫాలో అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వండర్ఫుల్ డిషెస్ మరిన్ని మన రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటాయి. కాకపోతే ఇవాళ మన టైం అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు సే సైన్ ఆఫ్. కాబట్టి ఇట్స్ మీ విజయ అండ్ షెఫ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. బై.